ఈ రోజులు ఇప్పుడు వాళ్ళొక 5 ఛానెల్స్ ఉన్నాయన్న. ఈ 5 ఛానెల్స్‌లోనే డబ్బాలు కొట్టుకోవటం. ఏమి ఉండదు. జనాలు ఇప్పుడు అన్నీ గమనిస్తున్నారు. అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది అని జనాలు ఖచ్చితంగా పరీక్షించుకుంటున్నారు. 2.5 సంవత్సరాలు కరోనాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం ఇచ్చాడు. 2 సంవత్సరాలు కరోనా ఉందన్న. 2 సంవత్సరాలు. ఈ 3 ఆయన చేసిన పరిపాలన 2 సంవత్సరాలన్నరే చేశాడు. 6 సంవత్సరాలు ఎవరు ఏ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ అందులోనే. ఈయనకైనా ఆల్రెడీ అంతకుముందు చేశాడు కాబట్టి ఉంది. ఈయన అది కాదు. ఈయన 6 నెలలు కొత్త గవర్నమెంట్ రన్నింగ్ చేసుకున్నాడు. తర్వాత ఎమ్మటే కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు పడ్డాడు. 2.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 6 నెలలు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఇంకెక్కడ ఆయన పరిపాలన చేశాడు. ఆయన పరిపాలన ఇంకా చేస్తూనే ఉన్నాడు. అప్పుడు చేస్తూనే ఉన్నాడు. కాంట్రాక్ట్లు ఇచ్చాడు. కానీ అవ్వలేదు. పనులు అవ్వలేదు. అంటే కొన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని కంపెనీలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అంటారు. డబ్బా ఒకటి కాదు, డబ్బా కొట్టుకోవటం. అది ఏమో జగన్ గవర్నమెంట్లో వచ్చిన క్లియర్గా వాళ్ళే ఎవరో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు. మొన్న అశోక్ లైన్ ల్యాండ్ దాని గురించి వాళ్ళే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే 2021లో శాంక్షన్ అయింది. అక్కడ తేలిపోయింది. ఎవరు చేశారు అది? జగన్ గవర్నమెంట్. అన్నీ టీసీఎస్ వచ్చింది, అవి వచ్చింది, ఏ వచ్చింది, మేమే తెచ్చాం. ఏం తెచ్చింది? వీళ్ళు ఏమీ తేలేదు అన్న. ఇప్పుడు తెచ్చిందంతా ఒట్టి డ్రామాలు. వీళ్ళకి అంత సీన్ లేదు. అన్ని అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధాలు. వెన్నుపోటుకి అమ్మ మొగుడు. అది మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటేనే వెన్నుపోటు అంటే తెలుగుదేశం పార్టీ. వాళ్ళు వెళ్ళినా ఏం ఉపయోగం ఉండదు అన్న. ఖచ్చితంగా చెప్తున్నా. అంటే వెళ్ళరు. అది 10-15 ఇళ్ళు తిరిగి వదిలేస్తారు. వాళ్ళు తిరగడానికి ధైర్యం లేదు. ఖచ్చితంగా చెప్తున్నా. వాళ్ళు కూడా వెళ్ళేది కూడా ఎవరు తెలుసా? వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళ దగ్గరికే వెళ్తారు. అర్థమైందా? సామాన్య ప్రజల దగ్గరికి వెళ్తే మాకేం చేసావయ్యా అంటారు. అది రేపు వీళ్ళు ముందర వెళ్తారు. ఏది వైసీపీ వాళ్ళు ముందర వెళ్తారు. వాళ్ళు చూపిస్తారు. పాంప్లెట్ చూపిస్తాను అంటున్నారు కదా. చూపించి అడుగుతారు, నువ్వు ఈ సంవత్సరంలో ఏం చేసావు అది చెప్తారు. క్లియర్గా చెప్తారు. వాళ్ళు అడుగుతారు. వాళ్ళేమో ఏమి ఉండదు. వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేదు. వాళ్ళది ఓన్లీ అమ్మఒడి ఇచ్చాం, 5 గొప్ప. నువ్వు నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తామని గ్యారెంటీ లేదు నీ దగ్గర. ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నోడివి అంతకుముందు నువ్వు ఎందుకు ఇచ్చావు? అన్ని పథకాలు ఇస్తానని ఎందుకు చెప్పావు? నీకు తెలీదా? గుర్తులేదా? 14 లక్షల కోట్లు ఉందన్నప్పుడే నువ్వు ఇస్తానండి. ఇప్పుడు నువ్వు మీరే చెప్తున్నావు 8 లక్షలు, 7 లక్షలు, 9 లక్షలు చెప్తున్నావు కదా. చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగా అంటే సంవత్సరంలో మేము డెవలప్మెంట్ చేసాం. మన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, మేము సంవత్సరంలోనే 30 సంవత్సరాలు ముందర తీసుకొచ్చేసాం అంటారు. అంటే సంవత్సరంలో 30 సంవత్సరాలు వెనక్కి ముందర తీసుకొచ్చారా? ఏం చెప్తారు జనాలు? పిచ్చోలా పువ్వులు పెట్టుకున్నారా? ఏం పెట్టుకున్నారన్నా? జనాలు తెలియకుండా